యేసు నామములో అడిగి పొందుకొని నామము మా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరణకరమైన పాపం మరణం కాని పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. మరణకరమైన పాపానికి క్షమాపణ లేదు. మరణము కాని పాపం ఏంటంటే ఒకటో యోహాను 5:13 15 చదవండి. ఒకటో యోహాను 5:15. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనా అతడు వేడుకొనును. అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపం ఏంటంటే పశుధాత్మను దుఃఖపెట్టడం. మరణం కాని పాపం ఏంటంటే అంటే అలా అనకూడదు. మరణకరమైన పాపం అంటే పశువులకు దుఃఖపరచడం. ఎవరైతే పశువులను దుఃఖపరుస్తారో అది మరణకరమైన పాపం. మరణం కాని పాపం ఏంటంటే వేరేవి, అంటే చిన్న చిన్న పాపాలు. దేవుడి చట్టాన్ని అతిక్రమించడం పాపం, అది కూడా మరణమైన పాపమే. అదేవిధంగా దేవుడు మాటలు వినకుండా ఉన్నా కూడా పాపమే. ఒకటో యోహాను 5:10 చదవండి. ఏప్రిల్ 10, 26, 29. ఏప్రిల్ 10, 26, 29. ఆదాము వల్ల పాపం, ఆదాము చేసే తప్పును బట్టి దేవుడు పండు తిన్నాడు. ఎవరంటే ఆదాము. ఆ పండు తినడం వల్ల మరణం వచ్చింది. మరణకరమైన పాపం ఏంటంటే పశువులను దుఃఖపరచడం. ఇదేమో విడిపోయింది దేవుడి దగ్గర నుండి. దేవుడి దగ్గర విడిపోయింది ఆదాము అవ్వ. మనం కూడా విడిపోయాము, ఎందుకంటే వాళ్ళ సంతానం మనం. ఎప్పుడైతే మనం విడిపోయామో పాపం వచ్చింది లోకానికి. ఈ లోకంలో పాపం రావడం ఏమైంది? మరణించాం. యేసు మొదటి ఆదాము. ఎందుకంటే ఆయన ఆది అంతం. హల్లెలూయా. ఆయన ఆది అంతం. ఎప్పుడైతే యేసు పుట్టాడో మరి రక్షణ వచ్చింది. మనకి రక్షణ రాగానే ఒక పాపం విముక్తి, పశుధాత్మ ఇవ్వబడింది మనకి. పశుధాత్మ రాగానే పాపం తప్పించేది ఎవరు? పశుధాత్మను. నీతి న్యాయం జరిగిస్తాడు దేవుడు. పాపం అంటుకుంటే మరణిస్తాం. రెండో మరణం అది నరకం. మన
తప్పించేది ఎవరు? యేసు. తప్పించేది ఎవరు? యేసమ్మా. పాపం నుంచి తప్పించేది యేసు. ఆయన రక్తంలో మనకి స్వస్థత దొరుకుతుంది, ఆయన రక్తంలో మనకి విడుదల దొరుకుతుంది, ఆయన దగ్గర అన్నీ వస్తాయి మనకి. ఎప్పుడైతే యేసు ఒప్పుకుంటామో మన పరలోకం చేరుకుంటాం. హల్లెలూయా. మన పాపాన్ని విడిచిపెట్టాలి. ముందు పాపాన్ని విడిచిపెట్టి జయించగలిగితే యేసు ఒప్పుకుంటాడు మనల్ని పరలోకంలో. ఎవరైతే ఒప్పుకోరో రెండో మరణం. ఎందుకంటే యేసు మరణించి తిరిగి లేచాడు మన కోసం. ఆయన నీతిమంతుడయ్యాడు ఈ లోకంలో. కనుక ఆదాము ఏసే అద్భుతాలు చేశాడు ఆయన. 5 రొట్టెలు 2 చేపలు అందరికి పంచిపెట్టాడు ఆయన. ఎప్పుడైతే మనం యేసు ఒప్పుకుంటామో పరలోకం. హల్లెలూయా. అదేవిధంగా మనకనే పాపం ఏంటంటే పరిశుద్ధాత్మను తిరస్కరించడం, అదేవిధంగా హృదయాన్ని కఠినపరచుకోవడం, దేవుడికి విధేయత లేకపోవడం. పరిశుద్ధాత్మను తిరస్కరించడమే పాపం. దేవుడు మనకు ఉచితంగా ఇవ్వబడింది పరిశుద్ధాత్మ, మనల్ని నడిపిస్తుంది, ఒప్పిస్తుంది పాపాన్ని. అదేవిధంగా హృదయాన్ని కఠినంగా పరచుకోకూడదు. యేసు అన్నాడు, నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించమన్నాడు. ఎప్పుడైతే మనం కఠినంగా ఉంటామో, కఠినంగా ఉండకూడదు. మనం దేవుడికి విధేయత చూపాలి. ముందు యేసు పదార్థాలు 2 ఆజ్ఞలు ఇచ్చాడు మనకి. ఒకటి ఏం చెప్పండి? నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించు. రెండోది దేవుడికి విధేయత చూపడం. హల్లెలూయా. తిరస్కరించడం అంటే యేసు దుఃఖపెట్టినట్టే. కట్టలు నీవు ఉండకూడదు. దేవుడు విధేయత చూపాలి. ఇంపార్టెంట్ పాయింట్. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దేవుడు విధేయత చూపడం. దేవుడు విధేయత చూపాలి. మనం ఎప్పుడైతే దేవుడు విధేయత చూపుతామో మనకి ఆశీర్వదిస్తాడు దేవుడు. ఎల్లప్పుడు మన దేవుడి వైపు తిరిగి ఉండాలి, పట్టుకోకూడదు. వ్యభిచారం కూడా ఒక పాపమే. మన వ్యభిచారంలో పడ్డామంటే దేవుడు యేసు రక్తంతో మనకి స్వస్థత దొరుకుతుంది, మన పాపాన్ని కడగబడతాయి. ఎప్పుడైతే మన పాపం ఈతం ఉంటామో దేవుడు ఒప్పుకుంటాడు మనల్ని, మనం విడిచిపెట్టాడు దేవుడు. యేసు ఎన్నో అద్భుతాలు చేశాడు, అది దేవుడి ఆశీర్వాదం. మనం కూడా యేసులాగా జీవిస్తే పరలోకం చేరుకుంటాడు. యేసుని వెంబడించాలి. మనం యేసు పడిపోకూడదు. మనం ఎప్పుడైతే మనం పడిపోయామో మనం నిలబడాలి, మనం దేవుడి వైపు తిరగాలి. హల్లెలూయా. పాపం వల్ల జీతం వచ్చే జీతం మరణం. దేవుడు చేయమంది చేయకపోవడమే పాపం. ఎప్పుడైతే మనం పాపం చేస్తామో మనం క్షమించేది ఎవరు? దేవుడు. క్షమిస్తాడు దేవుడు. క్షమాపణ దేవుడి దగ్గర. 5 రొట్టెలు పంచాడు, 2 చేపలు పంచాడు ఆయన. యేసు మళ్ళీ ఆశీర్వదించే కూడా యేసే. యేసు నిజమైన దేవుడు. హల్లెలూయా. మనకి కృప ఉచితంగా ఇవ్వబడింది దేవుడి ద్వారా. హల్లెలూయా. యేసు దగ్గర కృప దొరుకును. ఆదాము వల్ల మన పాపం వచ్చింది మన లోకానికి. దానికి పోగొట్టడానికి వచ్చాడు యేసు. ఎప్పుడైతే యేసు మన కోసం మరణించాడో, మన కోసం మరణించాడు, పరలోకం చేరుకుంటాం. అది 2వ మరణం. పరలోకం చేరుకుంటాం. మన పరలోకం చేరుకుంటే 2వ మరణం ఉండదు మనలో. ఎప్పుడైతే 2వ మరణం చేరుకుంటాం, పరలోకం చేరుకుంటాం. మనం తప్పించేది యేసు ఒక్కడే. హల్లెలూయా.